కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును కొట్టివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్లు వేశారు. ఈ 4 పిటిషన్లను కలిపి హైకోర్టు విచారించనుంది. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం స్టే విధించింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో ఇటు హరీష్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించినటువంటి పేరును కూడా ప్రస్తావించింది. సో ఇదే అంశంలో భాగంగా కేసీఆర్ తో పాటు హరీష్ ఇద్దరు కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఒక అంశంతో పాటు ఈ కమిషన్ సంబంధించినటువంటి నివేదికను రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భం ఉంది. ఇదే అంశం మీద పలుమార్లు హైకోర్టులో విచారణ కూడా జరిగింది. తాజాగా ఈ రోజు మరోసారి ఇదే అంశం మీద హైకోర్టులో విచారణ జరగబోతుంది. కేవలం ఇటు కేసీఆర్ తర్వాత హరీష్ రావు మాత్రమే కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషితో పాటు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కూడాను ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంశంలో భాగంగా ఇచ్చినటువంటి పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను రద్దు చేయాలి. ఆ నివేదిక ఆధారంగానే ఇటు సిబిఐ విచారణ జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఈ ఇరువురు కూడాను హైకోర్టును అభ్యర్థించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఈ అంశం మీద ఇటు ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించారు. ఇందులో భాగంగానే మధ్యంతర పిటిషన్లకు కేసీఆర్ తో పాటు ఇటు హరీష్ రావు వేసినటువంటి మధ్యంతర పిటిషన్లకు విచారణ అర్హత లేదంటూ కూడా ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించినటువంటి సందర్భం. సో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత ఈ అంశం గురించి లోతైన విచారణ జరపాలంటూ ఇటు హైకోర్టు భావించింది. సో అందుకు అనుగుణంగానే గతంలో వాయిదా వేసింది. ఈ రోజు ఇదే అంశం గురించి సుదీర్ఘంగా విచారణ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే సిబిఐ చేత దర్యాప్తు చేయించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా ప్రధానంగా ఇప్పుడు పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశం. సో ఈ అంశాన్ని కోర్టు ముందు ప్రస్తావించబోతున్నారు. ఇదే కాకుండా ఈ కమిషన్ కు విచారణ అర్హత లేదంటూ కూడా పిటిషన్ లో ప్రధానంగా కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూపించేటటువంటి విషయంలో భాగంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ యొక్క పిటిషన్ విచారించి మరోవైపు ఈ విచారణ జరగకుండా అనుకోవాలని కూడా కోరారు. రైట్, థ్యాంక్ యూ.